వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమితల్లి అమ్మవారి ఆలయానికి భక్తుల అధిక సంఖ్యలో హాజరు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జనార్దన్ రెడ్డి తనయుడు వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తిరుపతి జిల్లా వాకాడు మండలం పరిధిలోని కల్లూరు కొత్తపాలెం రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి. ఆహార వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలు వంటి పదార్థాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తూ ఉంటాయి. అలాంటి తడి చెత్తను పంచాయతీ కార్మికులు ఎంతో కష్టంగా అయినా వృత్తి ధర్మం పాటిస్తూ ఇష్టంగానే తొలగిస్తూ ఉంటారు. ఇలాంటి సేవలను అందిస్తున్నప్పటికీ పారిశుధ్య కార్మికులు పట్టణ ప్రజల చిన్నుచూపుకు గురవుతున్నట్లుగా కార్మికులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉద్యోగాలు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందని కార్మికులు పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లారు. నగర ప్రాంతాలు సైతం ప్రజలు వారి ఇంట్లో చెత్తను తీసుకెళ్లి చెత్తబండులో వేస్తూ ఉంటారు. కానీ కోటపట్టణంలో అందుకు భిన్నంగా నడుస్తోంది. ప్రతిరోజు తడి చెత్త, పొడి చెత్త సేకరణ నిమిత్తం కోటపట్టణంలో తిరుగుతున్న వాహనం దగ్గరకు తమ నివాసాల్లోని చెత్తను తీసుకురావడం లేదని, పారిశుధ్య కార్మికులని ఇంట్లోకి వచ్చి తీసుకుని వెళ్లాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు నల్లపరెడ్డి వినోద్ రెడ్డి ఎదుట వాపోయారు. అలాగే చెత్త సేకరణ వాహనంలో వెళ్లే వీధుల్లో వాహనాలు అడ్డుగా ఉంచుతున్నారని, వాహనాలు తీయాలని అడిగిన కార్మికులను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నట్లు చెప్పారు. స్పందించిన వినోద్ కుమార్ రెడ్డి పట్టణంలో పారిశుధ్య కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించిన కొందరితో మాట్లాడారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం భావ్యం కాదని వారికి సహకరించాలని కోరారు. పట్టణంలో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు కార్మికులు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడుతున్నారని చెప్పారు. అలాగే వారి నివాసంలో తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చేసి మీ ఇంటి ముందు ఉంచాలన్నారు. పంచాయతీ వాహనంతో వచ్చే కార్మికులు ఆయా చెత్తను సేకరించుకుంటారని చెప్పారు. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది భాస్కర్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ఉన్నారు. అంటే వాళ్ళు సొంత ఇంట్లో ఉండే చెత్త తెచ్చుకొని వస్తారు వాళ్ళ ఇళ్ళలో కాంపౌండ్ వాళ్ళ పగలగొట్టిన చెత్త అంతా కూడా ఏంటంటే వాళ్ళే తీసుకుని తోలించుకోవాలి. కానీ పంచాయతీ సంబంధం లేదు. పంచాయతీకి ఎంతవరకు చెత్త తీయించే బాధ్యత వరకు పంచాయతీ. జగన్మోహన్ రెడ్డి చెప్తాను, వినోద్ రెడ్డి చెప్తాను. డ్యూటీ మాదే కాకపోయినా లాస్ట్ లో ఏమంటారంటే వాళ్ళ ఇళ్లలో ఇటుక పొడుగులు కదా మీరు ఉండేది. చెత్తెత్తడానికి రోడ్లు కాలువలు శుభ్రం చేసుకోవడానికి మీరు ఉండేది. మీరు వాళ్ళ సొంత పనులు చేయడానికి కదా మీరు ఉండేది. అలా లేకుండా మాకు వాటర్ ప్లేస్ తెచ్చి ఇచ్చేస్తే మేము వ్యాన్ లో పోసుకుంటాం సార్. చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. అలా ఇళ్లలోకి తేవాలి. తేలేకపోతే మమ్మల్ని లోకి వచ్చినట్టు తెలుగుండాలి. ఓలే మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇళ్లలోకి పైకి బియ్యి కింద తెచ్చి పోయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ బండి ఎవరిదైనా, ఈ బండి ఎవరు తీసేయగలనా, బండి చేయగలనా, బండి వెనక్కోవాలి, బండి వెనక్కోవాలని అటు మా వచ్చిన పని నుంచి ఈ బండి మాది కాదండి. ఆ కాడి తోకట బండి అది అడ్డపెట్టేసి ఒక వాటి వెళ్ళకుంటూ మా బండి వెనక్కి ఎక్కవాలక లోపల నీళ్ళు ఉండి ఆటా పోసేస్తారు. చెత్త పాపంటే మమ్మల్ని కదా చెత్త లోపల చేసి చెత్త. అతను ఒక అన్న పైనుంచి
పెద్ద పెద్దగా అరుస్తారు. ఏంది ఏంది అరుస్తున్నావు, ఏంది అరుస్తున్నావు, తాట వచ్చేస్తాను, నీకు తాట వచ్చేస్తాయి. ఎక్కడికి వచ్చాను ఎక్కడది సార్, మన పెళ్ళైంది కదా మెంటల్ వాళ్ళ కొడుకు కొట్టేదానికి వచ్చావు పైన ఏం చేస్తావు. అందరికీ నమస్కారం. కోట గ్రామ ప్రజలకు చిన్న విజ్ఞప్తి. రోజు పంచాయతీ ఆటో వస్తుంది స్వచ్ఛ భారత్ తరఫున, ప్రతి వీధిలో తిరుగుతున్నది. ఆ తిరిగిన వీధుల్లో ఆ నివాసం ఉంటున్న ఆ ఇంట్లో కాపురం చేస్తున్న వాళ్ళు చెత్త తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందర కానీ పెట్టుకుంటే ఆ చెత్త పుట్టిని వాళ్ళు తీసుకొని పోయి ఆటోలో పోస్తారు. అట్టు కాకుండా వాళ్ళని మీరు రండి మా ఇంట్లోకి వచ్చి తీసుకురండి అంటే అన్ని ఏరియాస్ వాళ్ళు కవర్ చేయాలి. టైం స్పాన్ తక్కువ ఉంటుంది. పైగా ఏదైనా వస్తువు మీ ఇంట్లో పోయిందంటే ఎవరు వెళ్ళిపోయారు అక్కడి నుంచి అంటే పంచాయతీ స్టాఫ్ పోయినారంటే రేపు వాళ్ళు బ్లేమ్ అవ్వాల్సి వస్తుంది. మా స్టాఫ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పైకి ఎక్కి వాళ్ళు తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది వాళ్ళకి. దయచేసి మీరందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేసి చెత్త కుండీలు మీ ఇంటి ముందు వాకిట్లో పెట్టుకుంటే వాళ్ళు వచ్చి తీసుకొని ఆ ఆటోలో పోసుకొని వెళతారు. అది కొంచెం సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు బిల్డింగ్ ఏదైనా డెమాలిష్ చేసినా లేదా కాంపౌండ్ వాళ్ళు డెమాలిష్ చేసినా అవన్నీ తీసుకొచ్చి రోడ్లో పోస్తున్నారు. అవి మీరే స్వయంగా తోలించుకొని వేరే దగ్గర తరలించుకోవాలి. అది కూడా పంచాయతీని బ్లేమ్ చేసి మీరే తీయాలి, మీరు ఎందుకు ఉన్నారు అని అడిగితే అది పంచాయతీ రెస్పాన్సిబిలిటీ కాదు. కేవలం చెత్త కాలువలు తీయడం వరకే పంచాయతీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. దయచేసి అందరూ సహకరించండి, మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. స్టాఫ్ కూడా మనకి ప్రస్తుతం కొంచెం తక్కువగా ఉన్నారు. స్టాఫ్ కూడా ఇంక్రీజ్ చేస్తాం. ఇంకొక ఆటో కూడా తొందరలో ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా 2 ఆటోలు పెట్టి మొత్తం ఊరంతా కూడా కవర్ అయ్యేలాగా చేస్తాం. కాబట్టి మీ వంతు మీరు సహకరించాల్సిందిగా వేడుకుంటున్నాను. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన బొర్ర రమణారెడ్డి, గిరిజమ్మ, విషేంద్ర కుమార్, జానకి పూర్ణ, గిరీష్ కుమార్ రెడ్డి, దేవిషా సాయిరెడ్డి, దయాకర్ రెడ్డి, మేడా కిరణ్ కుమార్ రెడ్డి, లక్ష్మీ స్రవంతి, సోనాలిక రెడ్డి, పార్థివ్ రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించాలనుకునే భక్తులు ముందుగా దేవాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, బాలు, బలవులు సుధాకర్ స్వామి, ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య, కుమార్, సాయి, సుధీర్, సందీప్, సుబ్రహ్మణ్యం, వెంకయ్య, ఇప్పలపల్లి కృష్ణయ్య, రామయ్య, కోసన, కోటేశ్వరరావు, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కోటపట్టణంలో వెలిసినటువంటి చల్లని తల్లి అమృత వల్లేటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతలతో చాలా చక్కగా జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా అదృష్టం కావాలి. మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా పుణ్యం రావాలంటే పిడికి అన్నం పెడితేనే పుణ్యం వస్తుంది, గ్యారంటీ. అది కూడా మనస్ఫూర్తిగా చేసినప్పుడే. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు చేయించి వాళ్ళు ఇవ్వాలని ప్రతి ఒక్క ఇంటి వారిని ఈ కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతలైనటువంటి వెంకనపాలెం వాస్తవుల బుర్ర రమణారెడ్డి గారు, గిరిజమ్మ గారు, వాళ్ళ పిల్లలు బొర్ర విశ్వేంద్ర కుమార్ రెడ్డి గారు, జానకి పూర్ణ గారు, వాళ్ళ మనవళ్ళు గౌరీష్ కుమార్ రెడ్డి, జీవిషా సాయి రెడ్డి, వాళ్ళ తమ్ముడు బొర్ర దయాకర్ రెడ్డి గారు, వాళ్ళ పాప అల్లుడు గారు మేడా కిరణ్ కుమార్ రెడ్డి గారు, లక్ష్మీ శ్రవంతి గారు, మనవళ్ళు సోనాలికారెడ్డి, పార్థివరెడ్డి, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈరోజు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరినీ కూడా కోటమ్మ తల్లి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పూర్ణ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ రేపు సాయంకాలం 5 గంటలకి నెల్లూరు అద్దాల సాయిబ మందిరం వారి నుంచి మన గంగమ్మ తల్లి గుడికాడికి అద్భుతమైనటువంటి కోలాటం కానీ వెలిగిన రీతిలో ఉంటుందన్నమాట. అట్లాంటి కోలాటం చూసి అందరూ ఆనందపడతారని, ఇట్లాంటి చూడాలని మనస్ఫూర్తిగా అందరిని ఆహ్వానిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేయనివ్వాలని బాబావారిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో ఉన్న నేదురుమల్లి నివాసంలో జనార్దన్ రెడ్డి తనయుడు వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ నాన్న దూరమై 11 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ మన మధ్యలోనే ఉన్నట్లుగా ఉందని, ఆయన సంపాదించిన కీర్తి ప్రతిష్టలకు ఎన్నడూ చెడ్డ పేరు తీసుకురానని చెప్పారు. ఆయన చూపిన అడుగుజాడల్లోనే నడుస్తానని, ఆయనకు 2 కోరికలు ఉండేవని, ఒకటి ఇంజనీర్ అవ్వాలని, రెండోది గురుకొండ స్కూల్లో చదివి ఆర్మీలోకి వెళ్లాలని, అది తీర్చలేకపోయాయని తెలిపారు. నేడు దేశ సరిహద్దులో యుద్ధం జరుగుతోందని, దానికి అందరూ కలిసికట్టుగా ఉండాలని, దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకాడు మాజీ సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి, నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రమణారెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, గూడూరు వెంకటేశ్వర రెడ్డి, రవిశేఖర్ రెడ్డి, నాగూర్ రెడ్డి, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Claro.
పెద్దలు గౌరవనీయులు సహృదయంతో ఈ గ్రామం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక ప్రణాళికబద్ధంగా ఎదిగినటువంటి గొప్ప పరిపాలన దక్షులు గౌరవనీయులు స్వర్గీయ కేదుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన వ్యవహార శైలి, అడ్మినిస్ట్రేషన్ కానీ పరిపాలన దక్షత ఈ రోజు కూడా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే గుర్తు చేస్తున్న సందర్భాన్ని ఇక్కడ అమేకమైపోయారు. వాకాడుకి ఎంత ఎదిగినా ఆయన వాకాడు బిడ్డగా ఎక్కడ ఏ సందర్భంలో కూడా వాకాడు గురించి ఆయన చెప్పడం జరిగేది. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో ఈరోజు మా ప్రీతం నాయకులు వేదుపల్లి రామకుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్నగారు దక్షతని పుచ్చుకొని అదే రకంగా ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సందర్భంగా వారికి మరి ఆత్మశాంతి కలగాలని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కల్లూరు కొత్తపాలెం రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడు కల్లూరు కొత్తపాలెం గ్రామానికి చెందిన మట్ట రమణయ్యగా గుర్తించారు. మృతుని వయసు 44 సంవత్సరాలు కాగా భార్య కుమారుడు ఉన్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాలరెడ్డిపాళెం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఎస్ఐ గారు వాళ్ళు వస్తున్నారు.
తిరుపతి గంగమ్మ జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. మండ విషయాలతో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఒళ్లంతా కుంకుమ రాసుకుని నల్లని కాటుక బొట్టు పెట్టుకుని తెల్లచీర కట్టుకుని మండ విషయాలు వేసుకున్నారు. పాటలు పాడుతూ డప్పు వాయిద్యాల నడుమ లయబద్ధంగా నాట్యం చేస్తూ ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పొంగల్ నివేదించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏటా అమ్మవారికి సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మే 10వ తేదీన శనివారం తిరుమల నుంచి సారి గోవిందరాజ స్వామి ఆలయం వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకుంటుంది. ఈ వేడుకలో టీటీడీ చైర్మన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్నంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమితల్లి అమ్మవారి ఆలయానికి భక్తుల అధిక సంఖ్యలో హాజరు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జనార్దన్ రెడ్డి తనయుడు వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కల్లూరు కొత్తపాలెం రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి.
ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.